అబ్బో! ఇన్‌స్టాలో చాలా హడావిడి చేస్తున్నానని జెప్పేసి ఒక మేడం అయితే నాకు స్టాక్ సజెస్ట్ చేయమని జెప్పారు. ఒక 1,00,000 ఎన్నొస్తాయి మేడం. మీరు తెగ స్టాకులు పెట్టేస్తున్నారు. ఆ రోజు డివి స్లాబ్ పెట్టాను గదా! సో, ఒకళ్ళు కాల్ చేసి అడిగారు. అడిగితే సరే అని జెప్పేసి ఇదిగో మనం ఇలాగా స్టాక్స్ అయితే రాసి పంపించాననమాట. నా అనాలిసిస్ ప్రకారంగా. అంటే ఆగస్ట్ 14 చూస్తున్నారు కదా! ఆగస్ట్ 14 పంపాను. అయితే ఏమైందంటే ఆ స్టాక్ ఓపెన్ చేస్తానిప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఆ స్టాకొచ్చేసి మనం ఇచ్చింది 14థ్ కదా! 14థ్ ఈ ఈ ఈ క్యాండిల్‌లో ఉందనమాట. అంటే రెడ్ క్యాండిల్‌లో ఇక్కడుంది ఆల్మోస్ట్. ఇక్కడున్నప్పుడు మనం సజెస్ట్ చేసాం బై చేయమని. అది మంచి బయింగ్ సిగ్నల్ ఇస్తుంది అని జెప్పేసి. అయితే ఆవిడేం చేసింది, తీసుకోలేదు. జస్ట్ ఓకే. ట్రైలేద్దాం అన్నట్టు వదిలేసారు. సరే నేను కూడా వదిలేసాను. యాక్చువల్లీ ఏంటంటే, నేను ఏదో ఒక స్టాక్ అనలైజ్ చేస్తానే ఉంటాను. ఖాళీ టైంలో అలా కూర్చొని ఏదో ఒకటి చార్ట్స్ తీసి అలా చూసుకుంటా ఉంటాను. అయితే ఏమైంది ఆవిడకి చెప్పాను గదా! దాని తర్వాత ఈ రోజుకి చూసుకుంటే అది నియర్లీ దాని క్లోజింగ్ వచ్చేసి 25.08. ఈరోజు వచ్చేసి అది 2680 వరకెళ్ళింది. అంటే నేను చెప్పేదేంటంటే, ఒకవేళ ఆవిడ గనుక ఆ రోజు ఫర్ సపోజ్ ఒక 45 క్వాంటిటీస్ గనుక కొనుక్కొనుంటే, ఒక 3, 4 డేస్ హోల్డింగ్ కోసం ఒకవేళ కొనుక్కొనుంటే, మేబీ ఈరోజు పెరగడం వల్ల మనకి ఇంకొక క్వాంటిటీస్ ఒక 10,000 ఎక్స్‌ట్రా అవ్వచ్చు. ఆ రోజు మాత్రం వచ్చేసేది. 1,00,000కి, 1,10,000, 15కి అలా వచ్చేసేది. వచ్చుంటే గనుక ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. 40 క్వాంటిటీస్ కొంటాము. మూమెంట్ వచ్చేసి మనకి 170 రూపీస్ అయింది. చూపిస్తాను అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, చూడండి మీరిక్కడ 2508 నుండి 2508 మైనస్ మనకి ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది హై 2663 2663 అంటే నేను ఆన్ అండ్ యావరేజ్ చేసుకున్నాను. అంటే 150 పాయింట్స్ 155 పాయింట్స్ యాక్చువల్లీ 45 షేర్స్ 40 షేర్స్ వస్తాయి. పోనీ 40 అనుకున్నా. ఓకే. పోనీ ఇందులో మనం వచ్చేసి జస్ట్ ఒక 100 పాయింట్స్ క్యాప్చర్ చేసినా 4000 వస్తది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఎవరు పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేస్తారో వాళ్ళకిచ్చి మనం ఖచ్చితంగా ఇలా చేయించుకున్నామనుకో, బయట మనం ఇస్తే వడ్డీకి మహా అయితే 1,00,000కి 2,000 వస్తది. అది 1 మంత్ మొత్తానికి. ఇది చూడండి 1, 2, 3 డేస్‌లో మీకు 4,000 రూపీస్ వస్తది. తక్కువలో తక్కువ. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకొని, రిస్క్ పెంచుకొని మీరు చేస్తే మనకి నియర్లీ ఇంకా ఎక్కువ వస్తుంది చెప్పాలంటే. అంటే ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నా